ఉగ్ర స్థావరాల మీద మనం యుద్ధ విమానాలు తీసాం కానీ పాకిస్తాన్ సరిహద్దు దాట్ల అయినా పాకిస్తాన్ లోపల పేల్చాం. ఏమేంటి దానికి వాడింది అంటే ప్రస్తుతానికి నిపుణులు చెప్పేది ఆత్మాహుతి డ్రోన్లు వినియోగించారని. వీటిని లాయిటరింగ్ మ్యూనిషన్ అని వ్యవహరిస్తారు. ఇవి నిర్దేశించిన ప్రాంతాలను చేరుకుని లక్ష్యాలను గుర్తించి వాటి మీద విరుచుకుపడతాయి. వీటిలో నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయి. భారత అమ్ములు బదులు ఈ రకం డ్రోన్లు చాలా ఉన్నాయి. వీటి వినియోగంతో మన దళాల వైపు ప్రాణ నష్టం ప్రమాదాన్ని నివారించవచ్చు. దీంతోపాటు కదులుతున్న లక్ష్యాలను కూడా ఖచ్చితంగా ఛేదించేందుకు వాడతారు. అది ఇప్పుడు వాడారన్నది. ఇకపోతే శత్రు దేశంలోకి చొచ్చుకు వెళ్ళేటటువంటి స్కాల్స్, స్టార్మ్ షాడో మిస్సైల్స్ అంటారు. ఇవి ఫ్రాన్స్ అభివృద్ధి చేసింది. ఇది లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైల్. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా ఛేదించే సామర్థ్యం ఉంది. శత్రు దేశాలకు చొచ్చుకెళ్ళి దాడి చేసేందుకు వీటిని వినియోగిస్తారు. దీన్ని యుద్ధ విమానాల మీద నుంచి ప్రయోగించే అవకాశం ఎక్కువగా ఉంది. తాజాగా రఫేల్ నుంచి వీటిని వాడారన్నటువంటి చర్చ నడుస్తుంది.